శాండియాగో అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో ఉంటుంది శాండియాగోలో ఆయన బేస్బాల్ ప్లేయర్, అంటే మన క్రికెట్ లాగా ఉంటుంది అది, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది అనమాట. బేస్బాల్ ప్లేయర్. ఆయన పేరు డేవ్ డ్రెవకీ. ఆయన చాలా బాగా ఆడేవాడు. ఇలాగ బాగా ఆడుతూ ఉంటే శాండియాగో పక్కన శాన్ ఫ్రాన్సిస్కో అనే ఇంకొక సిటీ ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చి అతన్ని కొనుక్కున్నారు, మా తరపున ఆడు అని. వాళ్ళ టీం పేరు జాయింట్స్ అనమాట. వాళ్ళ తరపున ఆడుతూ ఉండేవాడు. అయితే 1989 సంవత్సరంలో ఆయన ఎడం చేతితో బాల్ ఇసురుతాడు. బాల్ ఇసిరితే ఆయనకి కండరాలు నొప్పి వస్తే కనుక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన బాల్ ఇసరలేకపోయాడు, కండరాలు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసి కొంత మాంసం తీసేశారు, మసిల్స్ తీసేశారు, ఎందుకంటే తనకి క్యాన్సర్ వస్తుందని. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఆయన ఇంకా బేస్బాల్ ఆడలేడు అనుకున్నారు. కానీ మళ్ళీ 1991 సంవత్సరంలో ఆడటం మొదలుపెట్టాడు. 1991 సంవత్సరంలో బాగా ఆడుతూ ఉన్నాడు. ఆగస్టు 15వ తారీఖున మాంట్రియల్ అనేటువంటి దేశం మీద టిమ్ జెన్నింగ్స్ అనేటువంటి ఆయనకి బాల్ ఇసురుతూ ఉన్నాడు. కొన్ని వేల మంది స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నారు, లక్షల మంది టెలివిజన్లో చూస్తూ ఉన్నారు. బాల్ ఇసిరాడు. ఇసిరితే చాలా గట్టి సౌండ్ వచ్చింది, శబ్దం వినబడింది. కుప్ప కూలిపోయాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకి క్యాన్సర్ చాలా ఎక్కువైందని ఇక్కడ దాకా ఈ చెయ్యి తీసేయాలి లేకపోతే మనిషి చచ్చిపోతాడని అన్నారు. తన జీవితం అంతా కూడా బేస్బాల్ మాదే. తాను ఆట ఆడకపోతే కనుక తన జీవిత ఆశయం ఇంకా లేనట్లే. తను ఆట ఆడకపోతే కనుక తన జీవితం నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోద్ది. 30 నెలల పాటు ఆయన సూసైడల్ థాట్స్, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అనేటువంటి నిరాశలో ఉన్నప్పుడు తనని వేరు వారి వాళ్ళు వచ్చి కౌన్సిల్ చేయటం మొదలుపెట్టారు, తనకి ఆదరణ ఇవ్వటం మొదలుపెట్టారు. చివరికి అతను యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన 1995 సంవత్సరం చెయ్యి లేకుండా మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి వచ్చారు. ఆయన వచ్చి యేసు ప్రభు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. తన జీవితంలో వచ్చినటువంటి మార్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మీటింగ్ అయిపోయే లోపల 700 ఇన్విటేషన్స్ వచ్చాయి. 700 ఇన్విటేషన్స్. మా ఊరు వచ్చి మాట్లాడని. ఆయన ఓవర్ నైట్ చాలా గొప్ప స్పీకర్ అయిపోయాడు డేవ్ డ్రెవకీ అనేటువంటి ఆయన. ఇప్పుడు ఆయన అరిజోనా అనేటువంటి రాష్ట్రంలో ఆయన ఒక ఎన్కౌంటర్ అనేటువంటి ఒక సంస్థ తాను తన భార్య వాళ్ళు పెట్టారు. ఆయన ఇప్పుడు ఏమని చెప్తాడంటే, నా చెయ్యి ఇరగకపోతే, నాకు ఈ ఉపద్రవం రాకపోతే నేను ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిని అవ్వను, ఈ విధంగా అనేక మంది నన్ను పిలిచిండేటువంటి వాళ్ళు కాదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నేను ఎంపిక చేసుకున్నటువంటి అంశం ఏంటనంటే, క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి ఉపద్రవాలు ఎందుకు వస్తాయి? ఒక పెను తుఫాను లాంటిది ఎందుకు వస్తుంది? ఒక్కసారిగా గుండె గుబులుమనేది, ఎంటుకలు నిక్కపొడుచుకునేటట్లు ఒక విధమైనటువంటి అటాక్ మన మీద ఎందుకు వస్తుంది? దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు? దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే మనకు సహాయం చేస్తాడా? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నకు మనం వాక్యంలోంచి జవాబుని వెతుకుదాం. నేను మీకు 3 వర్తమానాలు ఇస్తాను. ఈ 3 వర్తమానాలు కూడా ఒకే పత్రికలోంచి ఎంపిక చేసుకున్నాను. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు రాశాడు. అపోస్తలుడైనటువంటి పౌలు జైల్లో ఉండి రాశాడు. ఆయన జైల్లోకి వెళ్ళటం అనేది ఒక ఉపద్రవం. జైల్లోకి వెళ్ళటం అనేది తన ఆశకు భంగం కలిగించేది. కానీ ఆయన నిరుత్సాహపడిపోలేదు. అలాంటి పరిస్థితుల్లోంచే ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎలాంటి భావాన్ని ఇస్తుందో ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నా జీవితంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి క్షోభ, ఈ భయంకరమైనటువంటి ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటే కనుక ఈరోజు వాక్యం మీకు ఆదరణ ఇస్తుందని, మీకు జవాబు ఇస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. యోహాను భక్తుడు పట్మస్ ద్వీపంలో ఉన్నప్పుడే
ప్రకటన గ్రంథం రాశాడు. పౌలు భక్తుడు రోమన్ జైల్లో ఉన్నప్పుడే ఆయన 4 చెరపత్రికలు రాశాడు. ఎఫెసీ, కొలసి, ఫిలిప్పి, ఫిలోమోను అనేటువంటిది. ఈ విధంగా దేవుడు ఇలాంటి ఉపద్రవ పరిస్థితుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి దేవుడు తనకు కావలసినటువంటి వర్తమానాన్ని, తనకు కావలసినటువంటి మాదిరిని ప్రపంచానికి అందించడానికి వేరు వేరు వ్యక్తులను వాడుకోవటం చూస్తూ ఉన్నాను. ఈరోజు మీతో ఈరోజు సాయంత్రము రేపు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక దాంట్లోంచి 3 వర్తమానాలు కూడా మీకు అందించాలి అనుకున్నాను. అయితే ఇది మొదటి వర్తమానం కాబట్టి కొంచెం పరిచయం మీకు ఇవ్వాలి. ఫిలిప్ అనేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి సువార్త ఎలా వచ్చింది, పౌలు భక్తుడు ఎందుకు వాళ్ళకి ఉత్తరం రాయాల్సి వచ్చింది, ఈ నేపథ్యం కాస్త మీకు ఇస్తాను. ఆ తర్వాత వర్తమానం ఇస్తాను. ఈరోజు కొంచెం ఎక్కువ అవుతుంది టైం, అయితే సాయంత్రం కానీ రేపు కానీ అంత టైం పట్టదు. ఫిలిప్ అనేటువంటి ఈ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా నాకు సంభవించినవి. పౌలు భక్తుడు తన జీవితంలో సంభవించినటువంటి విషయాలు ఈ పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. ఇట్ ఈస్ హిస్ టెస్టిమనీ, తన సాక్ష్యం. తన జీవితంలో ఏం జరిగింది, తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాడు, దాన్ని పౌలు భక్తుడు ఏ విధంగా చూడగలుగుతున్నాడు, అది ఆయన రాబోతున్నాడు. అందుకనే దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్ అనేటువంటి ఈ ఊరికి ఒరిజినల్ పేరు ఏంటంటే క్రెనైడస్. అది ఊరు పేరు. అయితే అలెగ్జాండర్ గారి తండ్రి గారి పేరు ఫిలిప్. ఆయన ఈ ఊరికి తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అగస్టస్ అనేటువంటి ఆయన ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన స్థానం అనంటే, రోమ్ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైన పౌరసత్వం ఉంటుందో ఫిలిప్ అనేటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి గౌరవప్రదమైనటువంటి పౌరసత్వం వచ్చేటట్లు చేశాడనమాట. కాబట్టి నేను ఫిలిప్కి చెందిన వాడిని అంటే ప్రజలు కొంచెం వేరుగా చూస్తారు. అది ఎలా ఉంటుందంటే, హైదరాబాద్లో మా ఇల్లు ఉందంటే కొంచెం ఎక్కువ, ఒకవేళ ఆ వ్యక్తి మా ఇల్లు బంజారా హిల్స్లో ఉందనంటే ఇంకో కొంచెం పైకి చూస్తారు కదా, అలాగనమాట. ఫిలిప్ అనేటువంటి పట్టణానికి అలాంటి పేరు. అయితే ఈ ఫిలిప్ అనేటువంటి ఈ ఊరు ఏదైతే ఉన్నదో ప్రస్తుతం గ్రీస్ దేశంలో కవలా అనే పట్టణంలో ఉన్నది. అది శిథిల స్థితిలో అయిపోయింది. ఒక చిన్న గ్రామంగా దాన్ని చూస్తూ ఉంటారు. దాన్ని ఫిలిపినో అని పిలుస్తూ ఉంటారు ప్రస్తుతం కవలా అనేటువంటి పట్టణంలో. సరే, పౌలు భక్తుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉన్న కథనం ప్రకారం వచ్చాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు భక్తుడికి ఒక దర్శనం కలిగింది. ఒక ఆయన కల్లో కనబడి, మా ప్రాంతానికి రారా, మీరు మాసిదోనియాకి రారా అని ఆయన్ని పిలవటం జరిగింది. అతను పిలిచేటువంటి వ్యక్తి చాలా దైన్యంగా పిలిచాడంట. అందుకు పౌలు భక్తుడు కరిగిపోయి, నేను మాసిదోనియాకి పరిచర్యకి వెళ్ళాలని. మాసిదోనియా అనేది ఆంధ్ర రాష్ట్రంలో కోనసీమ ఎలాగో గ్రీసు దేశంలో మాసిదోనియా అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి పరిచర్యకి రమ్మన్నాడు. ఆ మాసిదోనియాలోనే ఫిలిప్ అనేటువంటి పట్టణం ఉన్నది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగింది. పౌలుకి దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని ఆయన నెరవేర్చుకుంటూ ఆయన మాసిదోనియా ప్రాంతానికి వచ్చాడు. అయితే మాసిదోనియా లేకపోతే గ్రీస్, ఫిలిప్ ఇవన్నీ కూడా ఐరోపా ఖండంలో ఉన్నది. ఐరోపా ఖండానికి మొట్టమొదటిసారిగా సువార్త తీసుకొచ్చాడు పౌలు భక్తుడు. మొట్టమొదటిసారిగా ఆయన ఒక సంఘాన్ని మొట్టమొదటిసారిగా ఫిలిప్ అనేటువంటి ఊరిలో స్థాపించడం జరిగింది. 16వ అధ్యాయంలో 3 వ్యక్తుల్ని ఏ విధంగా దేవుడు పౌలు ద్వారా దర్శించాడో 3 గురించి రాశారు. 3 కథలు కూడా మీరు 16వ అధ్యాయంలో చదువుతారు. మొదటిది ఎవరంటే 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడును అమ్ము తియత్తీరా పట్టణస్థురాలు. ఈమె మొదటావిడి. ఈమె ఆల్రెడీ భక్తురాలు,
కానీ యేసు ప్రభు గురించి సరిగ్గా తెలియదు. పౌలు భక్తుడు ఆమెకు సువార్తను బోధించాడు, ఆమె యేసు ప్రభుని అంగీకరించింది. 16వ అధ్యాయం మనకు 16వ వచనం నుంచి రెండో వ్యక్తి ఎవరు అని అంటే కనుక పుతోను అను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది. ఆమె దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని బట్టి ఆమె సోది చెప్తూ ఉండేది. ఆమె యజమానురాలు డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. అయితే ఆ దెయ్యం నుంచి ఆ అమ్మాయిని విడిపించాడు. ఇది రెండో వ్యక్తి. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాడు 25వ వచనం నుంచి 34వ వచనం దాకా. ఆ జైల్లో ఉన్నప్పుడు ఈయనతో పాటు జైల్లో ఉన్న సిల్వానా లేకపోతే సైలస్ వాళ్ళిద్దరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావడంతో ఆ గుమ్మాలన్నీ పగిలిపోయినాయి, గోళ్ళు కూలిపోయాయి. అప్పుడు జైలర్ అనుకున్నాడు, నేను ఎవరినికైతే కాపలాదారున్నో వాళ్ళు పారిపోయారేమో అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వద్దొద్దు మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఆయన అంటే ఆ జైలర్ ఆయన ఇంటి వారంతా కూడా మారుమనసు పొందడమే కాకుండా బాప్తిస్మం తీసుకున్నట్లు మనం 34వ వచనంలో చూస్తాం. 33 వెంటనే అతడును చెరసాల నాయకుడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. కాబట్టి ఈ విధంగా ఈ ముగ్గురు మనకి తొలి విశ్వాసుల్లా కనబడుతున్నారు. ఎక్కడ ఫిలిప్ అనేటువంటి పట్టణంలో అక్కడ ఒక చిన్న చర్చ్ ఉండేది, ఒక సంఘం ఉండేది. ఆ సంఘాన్ని బహుశా లూదియా వాళ్ళ ఇంట్లో, ఆమె చాలా ధనికురాలు, ఆమెకు ఒక అవుట్ హౌస్ ఉండేదేమో, ఆ అవుట్ హౌస్లో వాళ్ళు కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ ఫిలిప్ అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి ఈ సంఘం వాళ్ళు చాలా జనరస్, అంటే దయార్థ హృదయం కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ధన సహాయం చేయటంలో, అవసరతలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయటంలో చాలా మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు. పౌలు భక్తుడు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు, అయ్యా మీరు నాకు అవసరతను తీర్చేవాళ్ళు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అని ఉత్తరం రాశాడు. 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇది ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది, నన్ను క్షమించాలి. ఈ ఇంట్రడక్షన్ మనం బాగా తెలిస్తే కనుక అప్పుడు పత్రిక బాగా అర్థమవుతుంది. అందుకే మీకు చెప్తున్నాను. 4వ అధ్యాయం 14వ వచనం, అయినను నా శ్రమల్లో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిదిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఏవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. పౌలు భక్తుడు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాటి మాటికి నాకు సహాయాన్ని పంపిస్తూ ఉన్నారు. నేను ఈ విధంగా మెచ్చుకోవటం బట్టి మీ దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తున్నాను అనుకోవద్దు. మీరు పంపించేటువంటి డబ్బులు సువార్త పనికి ఉపయోగ అని కృతజ్ఞతాభావంతో రాస్తూ ఉన్నాడు. విషయం 2 కారణాలు పత్రిక రాశాడు. రెండో విషయం ఏంటంటే, జైల్లో పౌలు భక్తుడు రోమన్ జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉంటే ఆయనకి డబ్బులు పంపించారు, కొన్ని వస్తువులు పంపించారు. బహుశా చలిగా ఉంటుందేమో, అందుకనే వస్తువులు కూడా పంపించారు, కావలసినటువంటి కోట్లు అలాంటి పంపిస్తూ ఎపఫ్రొదితుతో ఒక మాట చెప్పారు. అయ్యగారు ఎలా ఉన్నారో, జైల్లో ఎప్పుడైనా చంపేయచ్చు అంట కదా, చెప్పా పెట్టకుండా కూడా బయట తీసుకెళ్ళి చంపేస్తారంట కదా, మాకు చాలా భయంగా ఉంది, కొంచెం మేము బాధగా ఉన్నామని, టెన్షన్ పడుతున్నామని కొంచెం నువ్వు అయ్యగారు చెప్తావా అని అంటే ఎపఫ్రొదితు చెప్పుండి ఉంటాడు, అయ్యగారు సంఘస్థులంతా కూడా టెన్షన్గా ఉన్నారండి. ఎందుకయ్యా అంటే, ఇక్కడ చెప్పా పెట్టకుండా చంపేస్తారంట కదండి, చాలా టెన్షన్గా ఉందండి అని అంటే, పౌలు భక్తుడు అలా వద్దయ్యా, టెన్షన్ పడద్దు, అస్సలు టెన్షన్ పడద్దు, మీరు ధైర్యంగా ఉండాలి అని సంతోషించండి, మరలా చెప్తున్నాను సంతోషించండి అనే భావంతో ఈ పత్రిక రాశాడు. 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జనమునకు మించిన దేవుని సమాధానం యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకు
కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి కేవలమో మీద ధ్యానమించుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిదిరో నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి, అప్పుడు ఉండును గాక. సో పౌలు భక్తుడు ఈ రెండు ఉద్దేశాలతో, ఒకటి థ్యాంక్స్, చాలు పరిచయం మొత్తం వింటే మీకు నిద్ర వచ్చేస్తుంది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి భాగం మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం దాకా ధ్యానం చేస్తాం. మొదటి అధ్యాయంలో ఆయన జీవితం గురించి రాస్తున్నాడు. ఎందుకు నా జీవితం గురించి టెన్షన్ పడతారు? నేనేమి టెన్షన్ పడతలేదు. ఒకవేళ నేను చచ్చిపోయాననుకో యేసు దగ్గరికి వెళ్తాను, బతుకున్నాను అనుకో నేను పరిచర్య చేస్తాను. నాకు బతుకున్నా హ్యాపీయే, చచ్చిపోయినా హ్యాపీయే, నాకేం టెన్షన్ లేదు. చావు గురించి మరణం గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు. దేవుడికి తెలుసు నేను ఎప్పుడు చచ్చిపోవాలో, దేవుడికి తెలుసు నేను ఎప్పుడు దాకా బతుకుండాలో. కాబట్టి నేను బతుకుండాలి అని ఆతృత లేదు, చచ్చిపోవాలి అని తొందరపడతలేదు. ఏదైనా సరే సంసిద్ధమే అన్నట్లు ఈ భాగంలో రాసుకుంటూ వచ్చాడు. అయితే 12వ వచనం మళ్ళీ చదువుతున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి. రోమ్ పట్టణానికి చేరుకున్నాడు, జైల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి సంభవించినటువంటి విషయాల్ని ఆయన చెప్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు చాలా కాలంగా ఒక కోరికతో ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే రోమ్ పట్టణానికి వెళ్ళాలని. చాలా కాలంగా, కొన్ని సంవత్సరాలుగా కోరికగా ఉన్నాడు. ఎందుకని రోమ్ పట్టణానికి వెళ్ళాలని కోరిక? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పౌలు భక్తుడికి ఉన్నటువంటి ఒకే ఒక ధ్యాస ఏంటంటే సువార్త యెరూషలేములో ఉన్నది, సువార్త యోదయ ప్రాంతంలో ఉన్నది, కానీ ప్రపంచ రాజధాని రోమ్. కాబట్టి రోమ్కి ఆ సువార్త వెళ్ళాలి, ప్రపంచ రాజధానికి ఆ సువార్త వెళ్ళాలి. ప్రపంచం అంతా సువార్తమయం అవ్వాలంటే నేను ఆ రాజుగారి దగ్గరికి, ఆ చక్రవర్తి గారి దగ్గరికి ఆ సువార్తను అందించాలి. నాకు అవకాశమే దొరికితే, సీజర్తో మాట్లాడే అవకాశం దొరికితే, ఒకే 5 నిమిషాలు టైం ఇస్తే నేను యేసుప్రభు గురించి ఆయన చెప్తాను అన్నట్లు ఆయన ఆశతో ఉన్నాడు. రోమిల్కి రాసిన పత్రిక ఎప్పుడో రాశాడు, క్రీస్తు శకం 56లో. ఆయన రోమ్ పట్టణానికి వెళ్ళింది 61లో. 5 సంవత్సరాల ముందు తన యొక్క తపన రాస్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. పౌలుకి ఒక ప్యాషన్, పౌలుకి ఒక కోరిక, నేను రోమ్ పట్టణంకి వెళ్ళాలి. హీ హ్యాస్ ఎ గోల్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితానికి ఒక గురి, తన జీవితానికి ఒక గమ్యం, తన జీవితానికి ఒక ఆశయం. ఏంటి ఆ ఆశయం? రోమ్ పట్టణానికి వెళ్ళి సువార్తను అందించాలి. అక్కడికి వెళ్తే ప్రపంచమంతటికి కూడా సువార్త అందుద్ది అని. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి కూడా ఒక గమ్యం ఉండొచ్చు, మీకంటూ ఒక గురి ఉండొచ్చు. మీ గురి ఏంటి మీరు ఆలోచించండి. ఒకవేళ మీ గురి డబ్బు సంపాదించడమా, మీ గురి ఒక విధంగా మంచి ఇల్లు కట్టుకోవడమా, అనుకున్న డబ్బు సంపాదించిన తర్వాత తృప్తి వస్తుందా, అనుకున్నటువంటి ఇల్లు కట్టిన తర్వాత తృప్తి వస్తుందా? అదేది తృప్తిని ఇవ్వలేదు. పౌలు భక్తుడికి తృప్తినిచ్చేటువంటి ఒక ఆశయం ఉంది. ఏంటి ఆ ఆశయం అంటే నేను రోమ్ పట్టణానికి వెళ్ళి సువార్తను అందించాలి అని. సరే, పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు. ఎక్కడ? జెరూసలేం. ఆయన కైసరియాలో జైల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు కల్లో కనబడ్డాడు. యేసుప్రభువారు అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనంలో కల్లో కనబడి దేవుడు చెప్తున్నాడు, ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలిచుండి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. పౌలు భక్తుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అంటాడు, బావ్, నన్ను దేవుడు రోమ్ పట్టణానికి తీసుకెళ్తాడని ఆశించాడు, ప్రార్థించాడు. దేవుడు తనకి మాట కూడా ఇచ్చాడు, నువ్వు రోమ్ పట్టణానికి వెళ్తావని. కానీ రోమ్ పట్టణానికి వెళ్ళాడు, కానీ తాను ఆశించిన చోటికి వెళ్ళాడు, కానీ ఆశించిన విధంగా వెళ్ళలేదు. మళ్ళీ చెప్తున్నా,
ఆశించిన చోటుకి వెళ్ళాడు కానీ ఆశించిన విధంగా వెళ్ళలేదు. రోమ్ పట్టణానికి ఎలా వెళ్దాం అనుకున్నాడు? పరిచర్య చేయడానికి వెళ్దాం అనుకున్నాడు. రోమ్ పట్టణానికి ఒక ప్రీచర్గా వెళ్దాం అనుకున్నాడు. కానీ రోమ్ పట్టణానికి దేవుడు అతన్ని ప్రిజనర్గా తీసుకెళ్ళాడు. దేవుడు ఆయన్ని ప్రిజనర్ అంటే ఒక ఖైదీగా తీసుకెళ్ళాడు. అక్కడికేమో ఆయన వాక్యం బోధించేవాడిగా వెళ్దాం అనుకున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నన్నేంటి గొలుసులతో తీసుకొచ్చారు, నన్నేంటి రోమ్ పట్టణానికి గొలుసులతో తీసుకెళ్తుంటే ఆయన్ని ఇంత పొడుగున ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారంట. ఎలాగా? కొంతమంది ఈడొచ్చాడ్రా ఈయన్ని ఇక్కడ చంపేయాలని, కొంతమంది ఏమో ఈయన వచ్చాడ్రా ఈయన దగ్గర వాక్యం వినాలని. అంటే 2 రకాలైనటువంటి మనుషులు అతనికి ఆహ్వానం పలకడం మొదలు పెట్టారు. రండి పౌలు గారు, ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగామని. రండి పౌలు, నీ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుంటాం అనేసి. కాబట్టి 2 విధాలైనటువంటి అరుపులు. ఆయన 2-3 రోజులు ఆ జైత్ర యాత్ర గొలుసులతో ఆయన తీసుకొని వెళ్ళాడు అనమాట. సో ఆ విధంగా రోమ్ పట్టణానికి ఆయన వచ్చాడు. నేను రోమ్ పట్టణానికి అలాగొచ్చాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అక్కడికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి, అది 12వ వచనం నుంచి రాస్తున్నాడు. ఒక్కొక్క వచనం దగ్గర మీకు కొన్ని కథలు వినిపిస్తాను, ఒక్కొక్క వచనం దగ్గర. ఎందుకనంటే చాలా లేట్ అయిపోయింది. కథలు వింటూ ఉంటే బాగుంటుంది, మీరు ఎక్కువసేపు వాక్యం వినలేరని నాకు తెలుసు. ఎందుకనంటే ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది కాబట్టి కథలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయము 12వ వచనం, ఏది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఒక్కొక్క వచనాన్ని చదువుకుందాం. ఆ ఒక్కొక్క వచనం నుంచి ఏం పాఠం నేర్చుకుంటామో మనం చూద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినవని మీరు తెలుసుకొని కోరుచున్నాను. అమ్మా, నాకు ఏమైతే సంభవించిందో అవేంటో మీకు చెప్తా, కానీ అవి దేనికి దారి తీసే అది కూడా మీకు చెప్తాను. అది సంభవించినవి అన్నీ కూడా సువార్త ప్రబలటానికి దారితీసింది. నాకు సంభవించింది మీకు తెలిసిందే, గొలుసులు. నాకు సంభవించింది మీకు తెలిసిందే, జైల్లో పెట్టడం. నాకు సంభవించింది తెలిసిందే, నన్ను చెరలో పెట్టేయడం. కానీ ఇవన్నీ కూడా సువార్తను వ్యాప్తించడానికి అది దారితీసింది. పౌలు భక్తుడు ఆయన, నాకు ఇక్కడ చలిగా ఉంది, నాకు ఇక్కడ తిండి సరిగ్గా లేదు, నన్ను ఇక్కడ సరిగ్గా చూడలేదు, చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు, అవేమీ చెప్పట్లేదు. అయితే నేను ఇక్కడికి రావటం బట్టి నా జీవితంలో జరిగినవి అన్నీ కూడా దేనికి ప్రయోగమైనవి అంటే సువార్తను వ్యాప్తి చెందటానికి అది జరిగింది. కాబట్టి నేను మొదటిగా ఇవ్వదలుచుకున్నటువంటి టైటిల్ ఏంటంటే అడ్వర్సిటీ, అంటే ప్రతికూల పరిస్థితి దేనికి ఉపయోగపడిందంటే సువార్త ప్రబలటానికి ఉపయోగపడింది. సువార్త ప్రబలటానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడంటే ఈ ప్రబలటం అంటే అది ఒక మిలిటరీ పదం అంటే ఏంటి తెలుసా? ఒకవేళ ఒక చెరువు అడ్డు వచ్చింది అనుకోండి, యుద్ధ భూమిలోకి వెళ్ళటానికి చెరువు అడ్డు వచ్చింది అనుకోండి, యుద్ధ ప్రాతిపదిక మీద బ్రిడ్జ్ చేసేస్తారు. యుద్ధ ప్రాతిపదిక మీద బ్రిడ్జ్ చేయటువంటి ఏంటి తెలుసా? మాది ఏలూరులో తంబులేరు అనే ఒక కాలం ఉంటుంది. అయితే ఒకసారి వరదలు వచ్చి ప్రాముఖ్యమైన రోడ్డు GNT గ్రాండ్ ట్రంక్ రోడ్, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి బ్రిడ్జి కొట్టుకుపోయింది. అంటే కలకత్తా నుంచి మద్రాసు వెళ్ళటానికి అతి ప్రాముఖ్యమైన రోడ్డు అదే, అది కొట్టుకుపోయింది. ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాం. బ్రిడ్జి కడటానికి ఎన్ని రోజులు పట్టుద్ది? ఇన్ని రోజుల దాకా బస్సులు ఏమైపోతాయి, లారీలు ఏమైపోతాయి. కొన్ని అంటే దగ్గర ఏలూరు దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ అవతల వరకు కూడా లారీలు ఆగిపోయి ఉన్నాయి. అంటే 18 కిలోమీటర్లు లారీలు ఆగిపోయి ఉన్నాయి. అక్కడ నుంచి పోలీసులు డైవర్ట్ చేయటం మొదలుపెట్టారు. చాలా చుట్టూ తిరిగి వెళ్ళాలి, అది కూడా సన్నటి రోడ్డు. అయితే మీకు విషయం తెలుసో లేదో, 28 గంటల్లో బ్రిడ్జ్ చేశారు. 28 గంటలు, దట్స్ ఆల్. 28 అవర్స్ బ్రిడ్జ్ వేయటం మొదలుపెట్టినప్పటి నుంచి దాని మీద లారీ వెళ్ళటానికి 28 గంటలు మాత్రమే పట్టింది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద బ్రిడ్జ్ వేయటం అంటారు. అదేంటంటే రోడ్డు ఓపెన్ అవ్వడానికి దారి తీసింది, వాహనాలు వెళ్ళటానికి దారి తీసింది. అది ఇనుముతో ఉంటుంది, ఆ బ్రిడ్జ్ రెడీమేడ్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని అలా పెట్టి కింద బేస్ ఫిట్టింగ్స్ ఇస్తారు అంతే. అది సరిగ్గా ఉందో లేదో టెస్టింగ్ చేస్తారు, తర్వాత లారీలు పంపించేస్తారు.
ఆ కొత్త బ్రిడ్జి కట్టేంత వరకు కూడా అదే బ్రిడ్జ్ ఉండేది, యుద్ధ ప్రాతిపదిక మీద. దేవుడు ఒక విధంగా ఒక బ్రిడ్జ్ వేశాడు నేను రావడానికి, యుద్ధ ప్రాతిపదిక మీద నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి నేను ఆ యాంగిల్లో చూస్తున్నాను. సిద్ధపడితే వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చింది, ఊహించింది కాదు, సడన్గా వచ్చింది అని అన్నాడు. అందుకనే ప్రబలటానికి సమకూడి, ఈ పదాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. సమకూడి, మీలో చాలామంది ఈ వచనాన్ని చదివి ఉంటారు. సమకూడి అనే పదాన్ని నేను ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. నాకు దేవుడు అద్భుతమైన తలంపిచ్చాడు. ఆ వచనం మీకు చదివి సమకూడి అనే పదానికి మీకు అర్థాన్ని చెప్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూడి అన్న పదం మీద నేను ఆలోచిస్తున్నప్పుడు నా జీవితంలో తప్పు జరిగింది, లేకపోతే నా జీవితంలో కీడు జరిగింది, నా జీవితంలో అన్యాయం జరిగింది, నా జీవితంలో జరగకూడదు జరిగింది, దేవుడు దాన్ని ఎలా వాడతాడు? సమస్తమును సమకూడి అంటే నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు భోజనాన్ని పిలిచారు. నేను ఉన్న సంగతి చెప్తా. అప్పుడు భోజనాన్ని పిలిచారు. నేను భోజనానికి వెళ్ళి కూర్చున్నా. ఆ రోజు కూరలో ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు తక్కువ ఉంటే కాస్త ఉప్పిస్తావా అని అడిగి ఉప్పు ఇలా జల్లుకుంటూ ఉన్నాను. మనసులో మాత్రం సమస్తము సమకూడి అనే దాని గురించి ఆలోచిస్తున్నా. ఉప్పు జల్లుతూ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి థాట్ చాలా బాగా అనిపించింది. ఉప్పు, మన టేబుల్ సాల్ట్, మనం కూరలో వేసుకునేటువంటి టేబుల్ సాల్ట్ని కెమిస్ట్రీ చదివినోడి దగ్గరికి వెళ్ళి ఇదేంట్రా అని అంటే వాడేమంటాడంటే సోడియం క్లోరైడ్ అని అంటాడు. వాడనే మాట సోడియం క్లోరైడ్, NaCl అని అంటాడు. సోడియం క్లోరైడ్ ఎలా వస్తుంది అంటే 2 ఎలిమెంట్స్ కలిపితే వస్తాయి అంటాడు. సోడియం, క్లోరిన్, ఈ 2 కలిస్తే వచ్చేది ఈ కామన్ సాల్ట్, ఉప్పు అని వస్తుంది. నేను జాగ్రత్తగా సోడియం గురించి, క్లోరిన్ గురించి ఆలోచిస్తే మన నేలల్లో క్రిములు కీటకాలు ఉండకూడదు అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు కలిపేది క్లోరిన్ కలిపితే పురుగులు చచ్చిపోతాయి. మనకి గాయాలు తగిలితే ఆ గాయం మానటానికి మనం కట్టేది సోడియం అనేది విషం, క్లోరిన్ అనేది విషం. మళ్ళీ చెప్తున్నాను, సోడియం అనేది విషం, క్లోరిన్ అనేది విషం. కానీ ఆ 2 విషాలు కలిస్తే మనకు ఉపయోగపడేటువంటి సాల్ట్ అయింది. మన జీవితంలో విషపూరితమైనటువంటి సంఘటనలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి సంఘటనలు ఉండొచ్చు. ఒక సంఘటన చూస్తే ఇది కీడు, ఇది నాశనం, ఇది దరిద్రం, ఇది చెడ్డది అంటాం. బట్ గాడ్ అలాంటి చెడ్డ వాటిని 4-5 కలిపి నాకు మేలుగా మార్చగలడు. హీ కెన్ చేంజ్. మీ లైఫ్లో కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మా ఇంత భయంకరమైనదా ఈ సంఘటన అని నీకు అనిపించవచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గాడ్ క్యాన్ మేక్ ఆల్ దోస్ థింగ్స్. మన దేవుడు మంచి వంటగాడు అంటే ఎంత ఉప్పు వేయాలో తెలుసు, ఎంత కారం వేయాలో తెలుసు, ఎంత మసాలా వేయాలో తెలుసు. అద్భుతమైన రుచి కలిగిన కూర రావడానికి ఏది ఎంత వేస్తే సరిపోద్దో ఆయనకి తెలుసు. మన జీవితం అనే కూరకి కావాల్సినటువంటి ఆ చేదు పదార్థం కూడా కలుపుతాడు ఆయన, సో దాట్ ఇట్ మే గివ్ యు ద టేస్ట్. అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే సమస్తాన్ని సమకూర్చి, సమస్తము సమకూడి ఆ విధంగా వచ్చింది అని చెప్తున్నాడు. జోనీ ఎరిక్సన్ తాడా మీలో ఎంతమంది విన్నారో తెలియదు. 17 సంవత్సరాల అప్పుడు ఆమె అమెరికా అందగత్తుల పోటీకి వెళ్ళింది. అలాంటి టైంలో అందగత్తుల పోటీకి సిద్ధపడుతున్నప్పుడు ఒకసారి ఈత కొట్టడానికి ఆమె స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి పైనుంచి దూకింది. అయితే ఆ రోజు ఆమెకు ఊహించిన అంత లోతు నీళ్ళేవు. తలకాయ తిన్నగా వెళ్ళి కింద తగిలింది పైనుంచి దూకినప్పుడు. ఇక్కడ నుంచి ఆమెకి పెరాలసిస్, స్ట్రోక్ వచ్చేసింది కింద నీళ్ళల్లోనే. బయటికి రాలేని పరిస్థితుల్లో మిత్రురాలు చూసి బుడగలు వస్తున్నాయని జోనీని గబగబా తీసుకొచ్చింది. 3 రోజులు స్పృహ తప్పే ఉన్నది హాస్పిటల్లో. 3వ రోజు స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె మీద 64 ఆపరేషన్లు చేశారు. 64 ఆపరేషన్లు. ఆమె బాడీ రెస్టోర్ అవుతుందేమో అని అవ్వలేదు. ఇక్కడ నుంచి కింద దాకా ఏమీ పని చేయట్లేదు. ఆమెకి ఒక చక్రాల బండి తీసుకొచ్చి దాని మీద కూర్చోపెట్టి బెల్ట్లు వేసి
చక్రాల బండి మీద తిప్పుతూ ఉంటారు. మీద ఇక్కడ ముక్కు మీద జోనీని నా ముక్కు మీద అని అడిగింది. అంటే ఏడుస్తూ ఉన్నదంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ముక్కు మీద వాలిన ఈగను కూడా తోలుకోలేని నా బ్రతుకు ఎందుకు నాకు విషమిచ్చి చెప్పండి అన్నది. అప్పుడు టామ్ ఏడుస్తూ పక్కన కూర్చొని యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు వారు మానవ పాపాల కోసం ఎలాంటి వేదన గుండా వెళ్ళాడు చెప్పాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు జోనీ ఎరిక్సన్ జీవితంలో పనిచేస్తే ఆమె మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొందిన తర్వాత అదే చక్రాల బండి మీద ఆమె యేసు ప్రభు గురించి బోధిస్తూ మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఒక మీటింగ్లో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆమె యేసు ప్రభు ప్రేమ గురించి మాట్లాడి, ఆ ప్రేమ కావలసిన వాళ్ళు ముందుకు రండి అని అంటే, ఒక అమ్మాయి దేక్కుంటా వస్తుంది. జోనీ ఆమెను చూసి గుండె ఒక్కసారిగా గుబులు మంది. నాకు కూడా కాళ్ళు లేవు, ఆ అమ్మాయికి కూడా కాళ్ళు లేవు అని చూసి పక్కన వాళ్ళతో అన్నది, ఈ అమ్మాయికి కాళ్ళు లేవు. ఇలాగ కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారంటే సుమారు 4 లక్షల మంది ఉంటారంటే, జోని వెంటనే ఒక మాట అన్నది, ఆ 4 లక్షల మందికి నాకు ఉన్నటువంటి చక్రాల బండి లాంటి చక్రాల బండిలు కొనిద్దామని. నీకు పిచ్చా ఎర్రా, అంత డబ్బులు మన దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి, రావు అని అంటే, దేవుడు మనకిస్తాడు, నాకు దేవుడు ఆ తలంపిచ్చాడు, నేను చేస్తాను అని అన్నది. ఎలా చేస్తావంటే, నేను ఇదివరకు పెయింటింగ్ వేసేదాన్ని, ఇదివరకు ఇప్పుడు వేయలేవు, నువ్వు నీకు చేతులు లేవు అని అంటే, నేను ట్రై చేస్తా అని ఆమె ఒక బోర్డు తెప్పించుకుంది. ఆ బోర్డు మీద డ్రాయింగ్ పేపర్ పెట్టించుకుంది. నోట్లో బ్రష్ పెట్టమంది. పక్కన టేబుల్ మీద ఇంకు బాటిల్ పెట్టమంది. ఆమె నోట్లో బ్రష్తో ఇలా ఇంకు బాటిల్లో ముంచి ఆ ముందున్నటువంటి ఆ కాగితం మీద నుంచున్న గుర్రం బొమ్మ గీసింది. నోటితో నుంచున్న గుర్రం బొమ్మ. ఈ బొమ్మను తీసుకెళ్ళి అమ్మేయండి, జోనీ నోటితో గీసిన బొమ్మ అని చెప్పండి అని అంటే ప్రజలు నవ్వారు. ఈ బొమ్మ చిన్నపిల్లలు గీసే బొమ్మలాగుంది, దీన్ని ఎవడు కొంటారు అని అంటే, డానియల్ స్మిత్ న్యూయార్క్ పట్టణంలో ఉండేటువంటి అతనికి, బాబు ఇది జోనీ నోటితో గీసిన బొమ్మ అంట, దీన్ని ఏలం పాటేస్తావా అని అంటే అనౌన్స్ చేశాడు. జోనీ నోటితో గీసినటువంటి బొమ్మ, ఇది గుర్రం అంటుంది, ఇది గుర్రమో గాడిదో ఏనుగో నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎవడైనా కొనుక్కుంటాడంటే, నేను కొనుక్కుంటా అని ఆ రోజు ఆ బొమ్మని $50,000 కొనుక్కున్నారు. అంటే మన భారత లెక్కల్లో 40 లక్షలు ఒక్క బొమ్మ. 2003 సంవత్సరంలో జోనీ ఇండియా వచ్చింది. హైదరాబాద్లో 400 చక్రాల బండులు పంపిణీ చేస్తూ ఉంది సిబిఎన్ తరఫున. నేను అప్పుడు సిబిఎన్ యాంకర్ని కాబట్టి అదే స్టేజ్ మీద ఉన్న జోనీతో ఈ మాట అన్నాను. సిస్టర్ జోనీ, ఆమె ఇప్పుడు బతుకుంటే 70 ఏళ్ళు ఉంటాయి. సిస్టర్ జోనీ, నీకు కాళ్ళులో చేతుల్లో అయినా ఇంతమందికి సహాయం చేయగలిగావు, నీకు కాళ్ళు చేతులు ఉంటే ఇంకెంత బాగా చేసి ఉండేదానివో అని అన్నాను పక్కన కూర్చొని. ఆవిడేమని తెలుసా, ఎడ్వర్డ్ ఇట్స్ రాంగ్, అది తప్పు. నా కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఎంతమందికి సహాయం చేయగలిగాను, నా కాళ్ళు చేతులు లేవు కాబట్టి నోటి దగ్గీసిన బొమ్మకి 40 లక్షలు పెట్టి కొనుక్కున్నారు, నా కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఎంతమంది వచ్చి కూర్చొని నా మాట వినగలుగుతున్నారు. గాడ్ యూజ్ దిస్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు తాను వాడుకోగలుగుతున్నాడు. నీ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లం, నీ లైఫ్లో వచ్చేటువంటి ఛాలెంజెస్, నీ లైఫ్లో వచ్చేటువంటి స్ట్రగుల్స్, అది సోడియం లాంటిది కావచ్చు, అది క్లోరిన్ లాంటిది కావచ్చు, నీకు అది గుర్తొస్తే చీ అని అనిపించవచ్చు, బట్ గాడ్ కెన్ యూజ్ ఇట్. దేవుడు దాన్ని వాడుకోగలడు. సువార్త వ్యాప్తి కోసం ఇది ఉపయోగపడింది అని చెప్తున్నాడు. ఇది మొదటిది. రెండో పాయింట్ 13వ వచనం, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోరియంలో సేనలోని వారికందరికీ తక్కిన వారందరికీ స్పష్టమైన. మొదటిది సువార్త వ్యాప్తికి ఉపయోగపడింది. రెండోది సాక్ష్యానికి దారితీసింది. ప్రెతోరియం గురించి చిన్న మాట చెప్పాలి. ప్రెతోరియం అంటే ఏంటంటే, రోమీల సైనికులు ఉంటారు కదా, రోమీల సైనికుల్లో కొంతమందిని చక్రవర్తి గారు హ్యాండ్ పిక్ చేస్తాడు. హ్యాండ్ పిక్ అంటే, బాబు నూరా, వీడి ప్రొఫైల్ ఏంటి, వీడికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, వీడికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటని కొంతమందిని చక్రవర్తి గారు ప్రత్యేకంగా పిలుచుకొని తన యొక్క అంగరక్షకులుగా, సీక్రెట్ పోలీస్గా, సెక్యూరిటీ పీపుల్గా,
తన యొక్క ప్రెటోరియం, తన యొక్క రాజ్యములో, తన యొక్క ఉన్నటువంటి మెయిన్ ప్యాలెస్లో ఆయన పెట్టుకుంటాడు. అయితే పౌలు భక్తుడే ఉన్నాడు తెలుసా, వాళ్ళకి నా గురించి తెలిసింది, వాళ్ళకి నా గురించి తెలిసింది. ఏమని తెలిసిందో తెలుసా, నేను యేసు ప్రభువుని బట్టి ఇక్కడికి వచ్చాను, నేను సువార్త చెప్పడం బట్టి నేను ఇక్కడికి వచ్చానని. నేను దొంగతనం చేస్తే రాలా, నేను మర్డర్ చేస్తే రాలా, నేను మోసం చేస్తే రాలా, యేసై గురించి చెప్పాడే నేను జైల్లో తెచ్చాడ్రా అనగానే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఎవర్రా యేసయ్య, యేసై గురించి చెప్తే ఎందుకురా ఇంత కోపం? సో యేసై గురించి ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు. నేను జైల్లోకి వెళ్ళాను, జైల్లోకి సువార్త వెళ్ళింది. నేను ప్రెటోరియంలోకి వెళ్ళాను, ప్రెటోరియంలోకి సువార్త వెళ్ళింది. గాడ్ హ్యాస్ టేకెన్ గాస్పెల్ దేర్, అక్కడికి తీసుకెళ్ళాడు త్రూ మీ. నేను ఒక గాస్పెల్ క్యారియర్ అయ్యాను, సువార్తను మోసుకెళ్ళేటువంటి వాడిని అయ్యాను. పౌలు భక్తుడు పేతురు ఒకే జైల్లో ఉన్నారు. పౌలు భక్తుడు పేతురు రోమ్ పట్టణంలో ఒకే జైల్లో ఉన్నారు. పౌలు భక్తుడు పైన ఉండేవాడు, పేతురేమో కింద ఉండేవాడు. పేతుర్ని ఎవ్వరు కలవడానికి అవకాశం ఉండేది, పౌలుకి కలవడానికి అవకాశం ఉండేది. కాబట్టి పౌలు ఆ టైంలో పత్రికలు రాయగలిగాడు, కానీ పేతురు రాయలేపాడు, కింద ఉన్నాడు కాబట్టి. కానీ చరిత్ర చెప్పేది ఏంటంటే, కింద పేతురు గారు ఆయన అలాంటి ఆ చీకటి గృహంలో ఉన్నప్పుడు కూడా రోజుకి ఒక సైనికుడు వచ్చి తనకు భోజనం పెట్టి వెళ్ళే వాళ్ళకి సువార్త చెప్పడం బట్టి 48 మందికి బాప్తిస్మం ఇచ్చాడంట. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, పేతురు భక్తుడు ఏ గదిలో అయితే జైల్లో పెట్టారో అక్కడి నుంచి కింద నీళ్లు ఉబికేటట్లు చేశాడంట. అది ఇప్పటికీ ఉన్నది, అది కింద నుంచి ఎక్కడి నుంచి వస్తే ఆ నీళ్లు తెలియదు. అందుట్లో బాప్తిస్మం ఇచ్చాడు అంట 48 మందికి. వాళ్ళ పేర్లు గోడ మీద రాశాడు. అది కింద పేతురు అయితే, పైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, అనేక మంది ప్రభువు గురించి విన్నారని. 4వ అధ్యాయం 22వ వచనం, ఫిలిప్పు 4:22, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఎంత విచిత్రం అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతుర్ని జైల్లో పెట్టారు. యాకోబుని చంపేశారు, పేతుర్ని చంపుదామని జైల్లో పెట్టారు. ఎలా పెట్టారు తెలుసా? జైల్లో జాగ్రత్త అన్నాడు. పేతురు ఇలా ఉంటాడు, ఇటొకడు. పేతురికి గొలుసులు వేసి ఉంటాయి, గొలుసులు ఉంటాయి, అవతల ఆడుకుంటాయి. ఎందుకంటే పేతురు పారిపోతే ఆడిని కూడా పట్టుకెళ్ళాలి ఇద్దరిని. సో ఇటొకడు గుర్తుపెట్టుకోండి, 6 అవర్స్ పేతురికి ఇటొకడు డ్యూటీ చేయాలి. ఈడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 6 అవర్స్ ఇంకో ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 6 అవర్స్ ఇద్దరు వస్తారు. 24 అవర్స్లో నలుగురు. అదేవిధంగా పౌలు భక్తుడి దగ్గర కూడా 24 అవర్స్లో 4 × 2 8 మంది. 2 సంవత్సరాలు 6,000 మంది సచ్చినట్లు పౌలు పక్కన కూర్చోవాల్సిందే. ఒకవేళ నేను పౌలుకి గొలుసు వేసుకొని ఉన్నాను అనుకోండి, నేను నాస్తికుణ్ణి, పౌలుకి నాకు గొలుసులు వేశాడు. ఈ 6 గంటల సేపు పౌలు ఊరుకొని ఉంటాడా? ఉండడు. ఈ 6 గంటల సారి చెప్తాడు. ఈడు వెళ్ళిపోవడానికి లేదు, ఈడు పారిపోవడానికి లేదు, ఈడు విన్నంటానికి లేదు, ఈడు కొట్టడానికి లేదు, ఈడు తిట్టడానికి లేదు, సచ్చినట్టు వినాల్సిందే. రోజుకి 8 మందికి సువార్త చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. 6,000 మందికి సువార్తని చెప్పాను నేను. అనేక మంది మారు మనసు పొందారు, భక్తులైపోయారు. వాళ్ళు మీకు శుభాలు చెప్తున్నారు. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్. కాబట్టి నేను జైల్లోకి వెళ్ళటం మంచిదే, నేను ఆ కష్టాల్లోకి వెళ్ళటం మంచిదే అయింది. పోయిన సంవత్సరం మీ మీటింగ్కి రాలేదు. నేను రాకపోవడానికి కారణం ఒకటే, ఏంటంటే జనవరి 1వ తారీఖు నేను వర్తమానం ఇచ్చాను, 1 గంట 7 నిమిషాలు వర్తమానం. దాంట్లో 42 సెకండ్లు అక్కడక్కడ మాట్లాడిన చిన్న ముక్కలు కట్ చేసి ఒక ఆయన ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎడ్వర్డ్ దేశద్రోహి, ఎడ్వర్డ్ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఎడ్వర్డ్ని జైల్లో పెట్టాలి అని ఆయన విపరీతంగా ట్రోలింగ్ చేస్తే నా మీద కేసు బుక్ చేశారు. నాకు 10వ తారీఖున కాల్ చేశారు. నేను వైజాగ్లో మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి నేను మీటింగ్ అయిన తర్వాత వస్తానన్నాను. 11వ తారీఖున ఒత్తిడి ఎక్కువైపోయింది.
చాలామంది చెప్పారు మీ మీద ఒకవేళ వాళ్ళు పోలీసులు కనుక వైజాగ్ పంపించి అక్కడి నుంచి తీసుకెళ్తే చాలా గట్టి అయిపోతుంది, మీరు వచ్చేయాలని. పెద్ద మీటింగ్ అది, 1600 మంది యూత్ ఉన్నారు. గురిజాడ కళాక్షేత్రంలో జరుగుతుంది. నా కూతుర్లు ఇద్దరితో సాయంత్రం పిలిచి మాట్లాడాను, అమ్మ ఇలాగ నా మీద కేసు వేశారు, నేను వెళ్తున్నాను, మీరు వరి అవ్వద్దు, దేవుడు సహాయం చేస్తాడు, కానీ నాకు సహాయం చేసి పెట్టాలి, మీరు నా ప్లేస్లో రేపొద్దున వాక్యం చెప్పాలి అంటే ఓకే పాపా అని చెప్పారు. నా పెద్ద కూతురు నా చిన్న కూతురు వాళ్ళు వాక్యం చెప్పారు. దేశపో నేను వెళ్ళిపోయాను. దేవుడు అద్భుతంగా తప్పించాడు. నేను జైల్లోకి ఏమీ వెళ్ళలేదు. పుకార్లు లేపారు, అది కూడా నా మంచిగా అయింది. ఎందుకంటే ఇటు జైల్లోకి వెళ్ళేవాడి పని అందరూ సైలెంట్ అయిపోయారు కాబట్టి నేను లోనికి వెళ్ళలేదు, బాగానే ఉన్నాను. అయితే 19వ తారీఖున క్రాష్ అయిపోయింది, అంటే కేసు కొట్టేశారు, వీడినేం తప్పలేదు అనే విషయం తేలిపోయింది. ఇది అనవసరంగా సృష్టించింది అని అర్థమైపోయింది. నాతో పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రశ్నలు అడిగారు, జవాబులు చెప్పాను, తప్పేం లేదని తెలిసిపోయింది. ఎవరైతే కేసు ఫైల్ చేశాడో అతను పిలిచి నా ఎదురుగానే తిట్టాడు, ఏమైనా ఇందులో ఏం కేసు లేదు, ఎందుకు పెట్టావు, పెట్టాల్సింది ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరితో వాడిది, యూట్యూబ్ ఛానల్ ఇది కాదు కదా, కాదు సార్ వేరే వాళ్ళది, వాళ్ళని పట్టుకోవాలి, ఈయన ఎందుకు పట్టుకొచ్చారు, ఈయన చెప్పింది తప్పేం కాదు, ఈయన చెప్పింది న్యూస్ పేపర్లో ఉంది, ఈయన చెప్పింది భద్రత కోసం చెప్పాడు, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం అని అన్నాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ ఆఫీసర్, నేను ఒక ముద్దాయిలో అంటోడిని కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సంకోచిస్తూ ఉన్నాడు, బట్ ఇచ్చాడు ఆయన. ఇచ్చి నేను లేచి నుంచున్నా. ఆ ఆఫీసర్ వెనకాల సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్, అతను తన దగ్గర ఉన్న గన్ను తీసి పక్కనోడికి ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అర్థం కాల. నా దగ్గరికి వచ్చి సార్ మన ఇద్దరం సెల్ఫీ దిగుతాం సార్ అన్నాడు. ఆఫీసర్కి ఏం అర్థం కావట్లేదు, ఆయన విచిత్రంగా చూస్తున్నాడు. ఏంట్రా అన్నాడు. సార్ ఈయన ఫ్యాన్ సార్, మెసేజెస్ ఖతర్నాక్ ఇస్తారు సార్, గుండెకు గుచ్చుకుంటారు సార్ అన్నాడు. ఆ విషయం అక్కడున్నటువంటి టాప్ బ్రాఫ్స్ ఆఫీసర్స్ చూస్తూ ఉన్నారు. ఏంటి విచిత్రమైనవాడు. ఐ బిలీవ్, నేను నమ్మేది ఏంటి తెలుసా, దాట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు లిసన్ టు మై మెసేజెస్. దేవుడు నాకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అది. యూ హ్యావ్ గాన్ దేర్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్, ఐ హ్యావ్ టేకెన్ యూ దేర్. దేవుడు నేను అప్పటికే అడిగాను బయటకు వచ్చావు, ప్రభా నా నోటు దోల, నేనేమన్నా దురుసుగా మాట్లాడానా, అలా మాట్లాడకుండా ఉండాల్సిందా, వాట్ ఈజ్ ద రీజన్, వెయిట్ అన్న భావం ఇచ్చాడు. ఇది 19వ తారీఖు నా వీడియోని పబ్లిక్ చేశారు, 12 ఛానల్స్లో వేశారు. 28వ తారీఖున నేను మళ్ళీ వాక్యం చెప్పడానికి, అదే ఫస్ట్ టైం, అంటే చాలా గ్యాప్ తర్వాత బయటకు వెళ్తున్నాను. అప్పుడు నాకు మెసేజెస్ వచ్చినాయి. 12 ఛానల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆ 10 రోజుల్లో 10 లక్షల మంది నా మెసేజ్ చూశారు. 10 లక్షల మంది. దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటి తెలుసా, ఈ మెసేజ్ నువ్వు జైల్లోకి వెళ్తే 1000 మంది కూడా చూడరు, కానీ ఇప్పుడు 10 లక్షల మంది చూశారు. 10 లక్షల మంది చూడటానికి నిన్ను జైల్లోకి తీసుకొచ్చా. ఈజ్ దట్ ఓకే? ఫైన్ ప్రభా, థ్యాంక్ యూ, ఫైన్, థ్యాంక్ యూ. ఆపర్చునిటీ ఇచ్చింది దేవుడు, ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన. కాబట్టి మొదట సువార్తకు దారి తీసింది, రెండోది సాక్ష్యాన్ని లేవనెత్తింది.